నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆటోనగర్ కార్మికులకు స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగినట్టు కార్మికులు ఆందోళన దిగారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్మికులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆటోనగర్ కార్మికుల నిరసనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటోనగర్లో కార్మికులకు స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, తమను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకుని వారి తరఫున ఆందోళనలో పాల్గొన్నారు. ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్పై చీటింగ్ కేసు నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ కార్మికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కార్మికుల ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కేసు అయితే ఎల్ఆర్ చేశాడు. కాపీ కావాలంటే అదొక 10 లోపల కూర్చొని ఆయనే కదా ఇక్కడ కూర్చోమన్నాడు. మళ్ళీ ఇప్పుడు లోపల కూర్చోమనేది బయట కూర్చోకొని నేను పిల్లోనే మీరు చాలా మెచ్యూర్డ్. నేను పిల్లోనే నేను చాలా పిల్లోనే మెచ్యూర్డ్. వాళ్ళు మెచ్యూర్డ్. అన్నా మాకు కాపీ తీసుకొచ్చి ఇప్పుడే లేసి వెళ్ళిపోతా అన్నా. నేను అడిగింది అది ఒక్కటే. మేము మా ఇంటికాడికి ఇవ్వమని చెప్పలే, మేమే మీ కాడికి వచ్చినాం. ఇంటికాడికి ఇవ్వమని చెప్పడం, మా ఇంటికాడికి తెచ్చిమని అడగడం, ఇంటికాడికి తెచ్చిమని అడగడం అంత గౌరవం ఇవ్వాల్సిన పని. బయట కూర్చోపోయినంటే తప్పు కదా. అది దానికి జరిగిందంటున్నారు. ఈయన అన్నదానికి రమ్మన్నాడు. అన్నతో అరుగు చేసే ఉద్యోగం లేదన్నా. నేను కాపీ వచ్చేంతనే లేస్తా, లేదా నేను ఎక్కకపోతారో అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి. మీ చాయిస్ మీదే. అయిన తర్వాత వీళ్ళందరూ సాటిస్ఫై అయితే నేను లేస్తా అన్నా. న్యాయం జరగాలి. నేనైతే సరేనా అరెస్ట్ చేస్తారా ఈరోజు? మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు మరి? ఆ రోజు అప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు? కేసులు కూడా లేకుండా మమ్మల్ని మీద తీసుకుపోయినారు కదా స్టేషన్లకి. సేమ్ అదే పద్ధతిలో మేము అడుగుతున్నాం, అదే పద్ధతిలో ఇప్పుడు అడుగుతున్నాము. పేపర్ కూడా ఉన్నది. చేది అన్న రాజీ ఈరోజు ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గతంలో ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసాము. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎంక్వైరీ చేపిస్తా అన్నారు. ఎస్పీ గారిని క్లియర్ గా ఆ రోజు కోవడం ఏంటంటే, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు, అలాగే వీళ్ళందరినీ మోసం చేశారు కాబట్టి చీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు అదే విషయం గురించి సీఏ గారితో మాట్లాడడానికి వస్తే ఈ రోజు రివర్స్ లో వాళ్ళ తరపున మాట్లాడుతున్నట్టుగా ఉంది.
మీరు బయట పోయి కూర్చోపోండి, లేకపోతే మేమే మీ మీద కేసులు పెడతామనే సందర్భంలో మాట్లాడుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళకి కేటాయించిన స్థలాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ ఖాళీ చేసే విధంగా వాళ్ళ మీద కూడా న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.